నమస్తే, పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాహుల్ గాంధీ చేతి నుంచి ప్రియాంక గాంధీ చేతిలోకి వెళ్ళనుందా? సోనియా గాంధీ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న తర్వాత ముందుగా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ దగ్గరుండి నడిపించినా కూడా దేశవ్యాప్తంగా ఇటు సాధారణ ఎన్నికల్లోనూ, లోక్సభ ఎన్నికల్లోనూ, అటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ నాయకత్వము ప్రతి చోట వైఫల్యమే ఎదుర్కొంటున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీలోని శ్రేణులు కూడా, ఆ పార్టీ నాయకులు కూడా రాహుల్ గాంధీని తప్పించి ప్రియాంక గాంధీని నాయకత్వ స్థాయిలోకి తీసుకురావాలనేటువంటి పోరాటం స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే డిమాండ్ కూడా చేశారు, ధర్నాలు చేశారు, బహిరంగంగా వెల్లడించారు కూడా. ఇందిరాగాంధీ లాగా ప్రియాంక గాంధీ నాయకత్వం వహించగలదేమో, రాహుల్ గాంధీ నాయకత్వం వహించలేకపోతున్నాడు. 2004లో ఎన్నికైన తర్వాత లోక్సభ నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారంలో ఉన్నా కూడా నిజానికి సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతారనుకున్న అనేక కారణాల చేత అవ్వలేకపోయారు. కాబట్టి మన్మోహన్ సింగ్ స్థానంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనుకున్నారు. కానీ అప్పటి వరకు ఆయనకు రాజకీయమైనటువంటి అవగాహన లేదు, అదేవిధంగా ఆయనకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కాబట్టి ప్రధానమంత్రిగా చేయలేదు. నిజానికి 2009లో రెండవసారి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే మన్మోహన్ సింగ్ స్థానంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అంతా అనుకున్నా, అప్పుడు కూడా కాకపోవడంతో ఇక రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యేటువంటి యోగమే లేదనేటువంటి చర్చ మాత్రం సాగుతున్నది. వరుసగా 3 లోక్సభ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలవని పరిస్థితి. రాహుల్ గాంధీ జోడో యాత్ర, న్యాయ యాత్ర, అనేకమైనటువంటి యాత్రలు చేసినా, అనేక రాష్ట్రాలు పర్యటించినా ఎక్కడ కూడా రాహుల్ గాంధీకి మద్దతు రాలేదు. నిజానికి కొన్ని స్థానాలు పెరిగితే దానికే సంతృప్తి పడి సంకలు గుద్దుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్లోనో, రాజస్థాన్లోనో, ఛత్తీస్గఢ్లోనో అది కొద్ది కాలం పాటే ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత బలం ఎక్కడా ఉండటం లేదు. చాలా పెద్ద రాష్ట్రాల్లో, యూపీ లాంటి రాష్ట్రాల్లో, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏకంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వమనేటువంటి మాట, తృణమూల్ కాంగ్రెస్కు మేము ఒక్క సీటు కూడా ఇవ్వమనేటువంటి మాట రావడంతో ఇప్పుడు బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ఏం చేయాలనేటువంటి తర్జన భర్జన. సరిగ్గా ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ అనేక ప్రయోగాలు చేశారు. అయితే ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా తిరిగితే ఇందిరాగాంధీ మనవరాలిగా, ఆమె రూపులో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక మహిళగా కొంత మహిళా ఓట్లను కానీ లేదంటే ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి చరిష్మాను తీసుకురావడంలో రాహుల్ గాంధీ వైఫల్యాలను పక్కకు నెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వచ్చేటువంటి అవకాశం. దాదాపు 20 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రతిరోజు నిజంగా నరేంద్ర మోడీ ఎగతాళి చేసినట్టుగానో లేదంటే విమర్శించినట్టుగానో ప్రతిసారి ఆయనను లాంచ్ చేసేటువంటి ప్రయత్నము, దేశంలో బీజేపీ వ్యతిరేక మీడియా కానీ లేకపోతే మిగిలినటువంటి సంస్థలు రాహుల్ గాంధీని ప్రతి ఎన్నికల్లో ఈసారి ఆయన ప్రూవ్ చేసుకుంటారు, ఈసారి రాహుల్ గాంధీ ఎరా అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడ రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశంలో ఒక్కసారైనా సరే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కనుక అది రాహుల్ గాంధీ నాయకత్వం పైన పెద్దగా ఇబ్బంది లేకపోయేది. కానీ వరుసగా ఆయన నాయకత్వాలు వైఫల్యం చెందడము, 2004లో 2009లో కూడా సోనియా గాంధీ విజయం కిందనే దాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా మెజారిటీ సాధించి తప్ప పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ దేశంలో పెద్ద పార్టీగా అవతరించేటువంటి అవసరము కనబడలేదు. దీంతో రాహుల్ గాంధీ నాయకత్వం పైన ప్రతిసారి నీలి నిడలే వస్తున్నాయి. హిమంత బిశ్వ శర్మ లాంటి నాయకులు కానీ, సింధియా లాంటి నాయకులు కానీ పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్గానే మారుతున్నాయి. ఇక జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద రాష్ట్రాల్లో సొంతంగా ఎదగలేక పరాన్నజీవి పార్టీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. దీనిపైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విపరీతమైనటువంటి మా రాహుల్ గాంధీ నాయకత్వం అనుకుంటున్నారు. కానీ నిజానికి ఎక్కడ కూడా ఆయన సక్సెస్ రేట్ సరిగా లేకపోవడము, ఎక్కడో చోట అది గెలిచినా కూడా అది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వ్యూహంగా ఎక్కడా కనపడడం లేదు. ఇది కూడా ఒక వైఫల్యం. దీంతో ప్రియాంక గాంధీ పూర్తి స్థాయిగా ఏఐసిసి బాధ్యతలను, ఏఐసిసి అధ్యక్షురాలి బాధ్యతలను తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. నిజానికి ఎప్పటి నుంచో తెర వెనక రాజకీయాలకు, తెర వెనక
నిర్ణయాలలో ప్రియాంక గాంధీ ఉన్నా కూడా పార్టీ జనరల్ సెక్రటరీగా ఆమె వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నా కూడా ఎక్కడా పోటీ చేయలేదు. ఇప్పుడు వయనాడులో 6 లక్షల మెజార్టీతో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకురావడానికి ప్రియాంక గాంధీని అధ్యక్ష పదవిలోకి తీసుకెళ్తారా? కాంగ్రెస్ పార్టీ యొక్క అదృష్టము ప్రియాంక గాంధీ రూపంలో మార్చేటువంటి ప్రయత్నం చేస్తారా? రాహుల్ గాంధీ అనేకసార్లు లాంచ్ చేసేటువంటి ప్రయత్నం చేసినా అక్కడక్కడ వచ్చినటువంటి రాష్ట్రాల అధికారాలు కూడా రాహుల్ గాంధీ ఖాతాలోకి రాకపోవడము, ఇప్పుడు నరేంద్ర మోడీ యొక్క ఒక మేరు నగపర్వతం లాంటి ఒక ఆయనకున్నటువంటి చరిష్మా ముందు రాహుల్ గాంధీ ప్రతిసారి చిన్నబోతున్నాడు. వరుసగా 3 సార్లు ఎన్నికల్లో ఓడిపోవడం కూడా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం పైన. ఏకంగా ఏఐసిసి అధ్యక్ష పదవిని నేను చేయలేనని పక్కకు తప్పుకుంటే మల్లికార్జున ఖర్గే లాంటి ఒక సీనియర్ నాయకుడికి, ఒక వయోవృద్ధుడికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక దళిత వ్యక్తిని మేము జాతీయ అధ్యక్షుని చేశామని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అది కూడా 24 సంవత్సరాల పాటు వరుసగా సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్షంగా ఏఐసిసి వాళ్ళ చేతిలో ఉన్న తర్వాత తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు తిరిగి గాంధీల చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా వయనాడులో గెలిచినటువంటి ప్రియాంక గాంధీని పూర్తిస్థాయి రాజకీయాల్లో యాక్టివ్ చేయడం కోసం ఏఐసిసి అధ్యక్షురాలు హోదా ఇస్తే ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉంటారు. ఇద్దరు, అటు ప్రియాంక గాంధీ ఇటు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ పైన భారం తగ్గుతుంది. మరోవైపు సోనియా గాంధీ దాదాపుగా 5 సంవత్సరాల నుంచి బహిరంగ సభల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతో పూర్తి స్థాయిగా ఇటు ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలిగా వెళ్ళి ఆ తర్వాత దేశవ్యాప్త పర్యటనలు చేయడము, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు ఎంపీలుగా కూడా ఉండడం కలిసి వచ్చేటువంటి అంశం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త ప్రయోగం ద్వారా ఏమైనా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందా? ఇందిరాగాంధీ రూపురేఖలు మాత్రమే వారికి అవకాశాలు తెచ్చిపెడతాయా? లేదంటే నరేంద్ర మోడీ సర్కార్ పైన దేశంలో ఈరోజు పెద్ద పార్టీగా అనేక రాష్ట్రాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. అట్లాంటి 3 రాష్ట్రాల్లో సొంతంగా ఉన్నటువంటి మిగిలినటువంటి ఇండియా అలయన్స్ గ్రూప్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులతో కేరళలో వాళ్ళకి పడదు. ఏకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రియాంక గాంధీ జమాతే ఇస్లామీ వాళ్ళ మద్దతు ద్వారా గెలిచిందని ఆరోపణ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ కూటమిలోనే. ఇవాళ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి ఉంటుందా ఉండదా, ఇండి కూటమిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఉంటాడా ఉండడా అనేటువంటిది కూడా ఒక బాధ. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఏకంగా నా మీదకి కాంగ్రెస్ జర్నలిస్టులను ఉసికొల్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు వేయిస్తుందనేటువంటి ఆరోపణ చేశారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఇక తృణమూల్ అధ్యక్షురాలు లేకపోతే మమతా బెనర్జీ, ఆవిడైతే అసలు కాంగ్రెస్ పార్టీని దేకను కూడా దేకట్లేదు. ఇట్లాంటి ఇండి కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా, నితీష్ కుమార్ బయటికి వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తారనుకుంటే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా పడడం లేదు. సో ఇండి కూటమి కూడా నిలదొక్కుంటుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న. ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే తప్ప మిగిలినటువంటి స్థానిక ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ఎంపీలను తెచ్చుకుంటే గెలుచుకుంటే తప్ప ఆ పార్టీకి ఇప్పుడు 100-150 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు మాత్రమే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా మిగిలిన చిన్న ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నిటినీ రాహుల్ గాంధీ వైఫల్యాల మీద ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉండి పూర్తి స్థాయిగా పార్టీని తన చేతుల్లోకి తీసుకొని పునర్వైభవాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో ప్రియాంక గాంధీ వర్గము, సోనియా గాంధీ వర్గము, రాహుల్ గాంధీ వర్గము ఇట్లా వేరువేరుగా ఉన్నటువంటి నేపథ్యంలో రాహుల్ టీం, ప్రియాంక టీం ఇప్పుడు కలిసిపోతాయా, వేరువేరుగా ఉంటారా, వాళ్ళిద్దరి మధ్యన కూడా పురాపొచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏం జరుగుతుందో చూడాలి. కానీ ప్రియాంక గాంధీ చేతుల్లోకి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీని ఎదుర్కొన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రియాంక గాంధీని ఎదుర్కొంటుందా భారతదేశంలో చూడాలి.